క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. బడ్జెట్ రూపకల్పనపై సీఎం చంద్రబాబు సమీక్ష. తిరుమల లడ్డూ కల్తీ జరగటం దురదృష్టకరమన్న పవన్ కళ్యాణ్. మరో 30 ఏళ్లు తాను రాజకీయాల్లో ఉంటానన్న జగన్. బ్రిటన్లో ముందుగా ఏపీ టుడే టాప్ 9 న్యూస్. బడ్జెట్ రూపకల్పనపై సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆర్థిక మంత్రి పొయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది నుండే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించడంతో దానికి తగ్గట్టుగా కేటాయింపులపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నెల 28న ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. తిరుమల లడ్డూ కల్తీ జరగటం దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దోషులను అరెస్ట్ చేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కేరళ కొచ్చి సమీపంలోని అగస్త్య మహర్షి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పవన్ వెంట ఆయన కుమారుడు అకీరానందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు. 3 రోజుల పర్యటనలో కేరళ, తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు. బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని జనసేన పార్టీ శాసనసభా పక్షం ఈ నెల 23న జరగనుంది. ఈ నెల 24 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభా పక్షం సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు అందరూ హాజరు కావాలని కోరుతూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. తాను మరో 25-30 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉంటాను అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. మళ్లీ అధికారంలోకి వస్తాం, అందరి లెక్కలు తెలుస్తామన్నారు జగన్. ప్రజలకిచ్చిన మాటలను గాలి కొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి రానున్న రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవన్నారు. రాబోయేది జగన్ 2.0 అని ఆయన అన్నారు. చంద్రబాబుకు పరిపాలించే అర్హత లేదని వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి విమర్శించారు. బాబు పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగటం లేదన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయటం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే పవన్ ఏం చేస్తున్నారని లక్ష్మీ పార్వతి నిలదీశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. ఈ కేసులో పురోగతి ఉందని తెలిపారు. వివేక హత్య కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరిని కడప సబ్ జైల్లో ఉన్న దేవిరెడ్డి చైతన్యరెడ్డి కలిశారని తెలిపారు. అందుకు తానే సాక్ష్యం అన్నారు. పీఎం ఆవాస్ యోజన లబ్ధిదారుల విషయంలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి అన్నారు. టీడీపీ హయాంలో ఎంపిక చేసిన 3.18 లక్షల మంది లబ్ధిదారుల జాబితా వైసీపీ సర్కార్ గతంలో మార్చిందని తెలిపారు. అప్పుడు మిగిలిపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం 2024 ఏప్రిల్ తరువాత ఇళ్లు మంజూరు చేసిందని వెల్లడించారు. పీఎంఏవై పథకాన్ని కేంద్రం 2027 వరకు పొడిగించిందని పార్థసారథి తెలిపారు. చిరంజీవి నాడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే దాన్ని కాంగ్రెస్ లో కలిపేస్తారని తాను చెప్పానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి, నాగబాబుకు ఎంపీ పదవి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అడుగుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను పోటీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు పాల్. రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను ఎలా నమ్మారని విస్మయం వ్యక్తం చేశారు. కస్టోడియల్ టార్చర్ కేసులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గుంటూరు కోర్టుకొచ్చారు. ఆయన తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. న్యాయ సలహా కింద తులసిబాబుకు గత ప్రభుత్వం డబ్బెలా ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. దీనిపై సుప్రీంకోర్టుకు లేఖ రాస్తానన్నారు. ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ను సస్పెండ్ చేయకుండా విచారణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడే అవకాశం. పంచాయతీ ఎన్నికల్లో నోటాపై ఎన్నికల సంఘం చర్చలు. 6 నెలల్లో రేవంత్ సర్కార్ కూలటం ఖాయం అన్న ఎర్రబెల్లి. తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్. ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం ఇవ్వాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ నెల 16 నుండి 28 లోపు సర్వే సిబ్బందికి వివరాలు అందజేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు. రాష్ట్ర జనాభా లెక్కల్లోకి వచ్చే విధంగా అందరూ చూసుకోవాలని కోరారు. 3.1% మంది సర్వేలో పాల్గొనలేదని బట్టి తెలిపారు. వీరి కోసం టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో ఉంచుతామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ పై వచ్చే నెల జరిగే కేబినెట్ లో భేటీలో తీర్మానం చేస్తామన్నారు భట్టి విక్రమార్క. దీని ద్వారా దశాబ్దాలుగా ఉన్న బీసీల కల నెరవేరుస్తామన్నారు. అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందాక దాన్ని కేంద్రానికి పంపుతామని, పార్లమెంట్లో ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రధాని ఇతర రాజకీయ పార్టీలను కలుస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై సీఎం రేవంత్ నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో రీసర్వే, కేబినెట్ లో బిల్లు ప్రవేశపెట్టడం వంటి ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండకపోవచ్చు అనే చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు రిజర్వేషన్లపై చర్చిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికపై సమీక్షించినట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% సీలింగ్ పరిధిలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ పోగా మిగిలినవి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కమిషన్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు వేగంగా పుంజుకుంటోంది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా ప్రవేశపెట్టాలని ఈసీ ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ తప్ప అన్ని రాజకీయ పార్టీలు దాదాపుగా సానుకూలంగానే స్పందించాయి. నోటాతో ఎన్నిక ఖర్చు ఎక్కువ అని, ఒకవేళ నోటాతో ఎన్నిక నిర్వహించిన సెకండ్ లార్జెస్ట్ పార్టీనే విజేతగా ప్రకటించాలని ఈసీని కాంగ్రెస్ కోరింది. స్థానిక సంస్థల్లో పోటీపై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల్లో తమని కలుపుకొని పోతే కాంగ్రెస్ కే మంచిది అన్నారు. లేదంటే ఎవరు కలిసొస్తే వాళ్లతో ఎన్నికలకు వెళతామన్నారు. బీజేపీ తప్ప ఎవరితో అయినా కలవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఎమ్మెల్యే కూనంనేని. ఒకరి మీద ఆధారపడే పరిస్థితిలో సిపిఐ లేదన్నారు. తమకు బలం ఉన్న చోట పోటీ చేస్తామన్నారు. వచ్చే 6 నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవటం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ కు 100 సీట్లు వస్తాయన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఘోర పరాజయం ఖాయం అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను మద్యం మాఫియా నడిపిస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఏపీ, తెలంగాణలో ఒకేసారి మద్యం ధరలు పెంచిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తెలంగాణలో బీర్ల ధరలు 30 నుండి 40 రూపాయలకు పెంచారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నామమాత్రంగా పెంచితేనే గగ్గోలు పెట్టారని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. సంత్ సేవాలాల్ జయంతిని గుర్తించి దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. ఈ విషయమై తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. అవసరమైతే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలుస్తామని అరుణ అన్నారు. దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది బంజారా ప్రజలున్నారని తెలిపారు. డ్రైవర్ రహిత వాహనాన్ని అభివృద్ధి పరిచిన హైదరాబాద్ ఐఐటి విద్యార్థులు. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం. అమలాపురం నుండి ప్రయాగ్రాజ్ కు ఆర్టీసీ బస్సులు. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఐఐటి హైదరాబాద్ విద్యార్థులు అభివృద్ధి చేసిన డ్రైవర్లెస్ ఎలక్ట్రిక్ వాహన ట్రయల్ రన్ ఏపీ సచివాలయంలో జరిగింది. ఏఐ సపోర్ట్ తో నడిచే ఈ వాహనాన్ని కార్యాలయాల నుండి సిబ్బంది తరలింపు, ఫైళ్ల బట్వాడాకు ఉపయోగించవచ్చు. ప్రయాగ్రాజ్ కుంభమేళాకు అమలాపురం నుండి 6 ఆర్టీసీ బస్సులు బయలుదేరాయి. డైరెక్ట్ బస్ కావడంతో హైదరాబాద్, విజయవాడ నుంచి కూడా అనేక మంది అమలాపురం వచ్చారు. ఈ బస్సుల్లో ప్రయాణించే వారికి ఏపీఎస్ఆర్టీసీ భోజన సదుపాయాలన్నీ సమకూరుస్తోంది. ఈ నెల 18న మరో బస్సు అమలాపురం నుంచి కుంభమేళాకు బయలుదేరనుంది. కర్నూలు జిల్లా కోడుమూరు చౌడేశ్వరి తిరునాళ్ల సందర్భంగా అమ్మవారికి ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్లో సైకిల్ పోటీలను కోట్ల ప్రారంభించారు. కిరణ్ రాయల్ తనను మోసం చేశారని ఆరోపణలు చేసిన లక్ష్మి తాజాగా తన దుస్థితికి కిరణ్ రాయల్ కారణమంటూ వీడియో విడుదల చేసింది. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, తిరుపతి వచ్చి అన్ని వివరాలు వెల్లడిస్తానని లక్ష్మి తెలిపారు. తనకి, తన కుటుంబానికి ఏదైనా జరిగితే కిరణ్ రాయల్దే బాధ్యత అన్నారు లక్ష్మి. ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లోని గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద వెటర్నరీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుండి తెలంగాణకు వస్తున్న కోళ్లు, కోడి పిల్లలు, బాతులు, నాటుకోళ్లను వెనక్కి పంపిస్తున్నారు. ఏపీలో బర్డ్ ఫ్లూ ప్రబలటంతో తెలంగాణ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. నెల్లూరు జిల్లా కొండాపురం తహసీల్దార్ కార్యాలయాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వచ్చిన సమయానికి కార్యాలయంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎవరూ లేరు. సమస్యలతో ప్రజలు కార్యాలయానికి వస్తుంటే అధికారులు లేకపోవటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులు మూసేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో మహిళలు ధర్నాకు దిగారు. గ్రామంలో బెల్ట్ షాపులు 10-12 ఉన్నాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం అమ్మేవారితో పాటు బెల్ట్ షాపుల్లో తాగిన వారికి జరిమానా విధిస్తామని మహిళలు ప్రకటించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పట్టాభి సీతారామస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. కళాకారుల ఊరేగింపు మధ్య ఆలయం నుండి విగ్రహాలను రథంపైకి తెచ్చారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించి రథాన్ని ముందుకు లాగారు. రథంపై అరటి పండ్లు విసిరి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. మండమలిగే పండుగతో మేడారం మినీ జాతర సంప్రదాయబద్ధంగా ప్రారంభమైంది. మేడారంలో సమ్మక్కకు, కన్నెపల్లిలో సారళమ్మ గుళ్లలో ఈ వేడుక నిర్వహించారు. ఈ నెల 15 వరకు ఈ జాతర జరుగుతుంది. ఈ ఏడాది కనీసం 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా.
కొత్త ఆదాయ పన్ను బిల్లు రేపు లోక్సభ ముందుకొచ్చే అవకాశం ఉంది. 23 చాప్టర్లు, 536 సెక్షన్లతో 622 పేజీలుగా ఈ బిల్లుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే 6 దశాబ్దాల నాటి చట్టం స్థానంలోకి వస్తుంది. ఇందులో గత సంవత్సరం అనే పదాన్ని తొలగించి ఆ స్థానంలో పన్ను సంవత్సరం అనే పదాన్ని తీసుకొస్తున్నారు. ప్రస్తుత చట్టంలో ఉన్న వాటి కంటే కొత్త బిల్లులో ఎక్కువ సెక్షన్లు, ఎక్కువ స్కెడ్యూల్స్ ఉండనున్నాయి. ఈ బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే పరిశీలన కోసం దాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపిస్తారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ ని ఢిల్లీ కోర్టు నిర్దోషిగా నిర్ధారించింది. శిక్షకు సంబంధించిన వాదనల కోసం విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. నాటి అల్లర్లలో తండ్రి కొడుకును చంపిన వ్యవహారంలో సజ్జన్ కుమార్ ప్రమేయం ఉందని కోర్టు నిర్ధారించింది. మరో కేసులో సజ్జన్ కుమార్ ఇప్పటికే యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. కేసు విచారణ సందర్భంగా ఆయనను కోర్టుకు తీసుకొచ్చారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించిన వేళ తృణమూల్లో ఉన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ తిరిగి కాంగ్రెస్ లో చేరారు. సొంత ప్రయోజనాల కోసం తాను కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరటం లేదన్నారు ఆయన. కాంగ్రెస్ ను వేడటం తాను చేసిన పొరపాటన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచితాలు ప్రకటిస్తూ ఉండడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఉచితంగా సరుకులు, డబ్బు ఇస్తూ ఉండడంతో పనిచేసేందుకు జనం ఇష్టపడటం లేదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇళ్లు లేని వారిని కూడా ప్రధాన స్రవంతిలో చేర్చుకుని వారిని కూడా దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ ఉచితాల సంస్కృతి పరాన్న జీవులను తయారు చేస్తోందని తెలిపింది. భారత్ పాక్ సరిహద్దుల్లో అదానీ గ్రూప్ ఏర్పాటు చేస్తున్న రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ కోసం రక్షణ నిబంధనలను మోదీ సర్కార్ సడలించిందని బ్రిటన్ కు చెందిన ప్రముఖ పత్రిక గార్డియన్ సంచలన కథనం ప్రచురించింది. గుజరాత్ లోని రన్ ఆఫ్ కచ్ దగ్గర భారత్ పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం కిలోమీటర్ దూరంలో సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్స్ తో ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ను అదానీ గ్రూప్ ఏర్పాటు చేస్తోందని గార్డియన్ తెలిపింది. గార్డియన్ పత్రికలో వచ్చిన కథనంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. మోదీ, బీజేపీ సూడో జాతీయవాదపు ముసుగు మరోసారి బట్టబయలిందని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపన్నుల కోసం సరిహద్దుల్లో దేశ భద్రతను పణంగా పెట్టారని ఆరోపించారు. ఎవరి పేర్లు ప్రస్తావించకుండా ప్రధాని మోదీకి తన ఎక్స్ పోస్ట్ లో ఖర్గే అనేక ప్రశ్నలు సంధించారు. వివిధ దేశాల మంత్రులతో రాజ్నాథ్ సింగ్ సమావేశం. మహాకుంభమేళాలో మాఘ పౌర్ణమి పుణ్యస్నానాలు, కేరళ నర్సింగ్ కాలేజ్ లో ర్యాగింగ్ భూతం. టాప్ 9 మెట్రో డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా ప్రదర్శన సందర్భంగా వివిధ దేశాలకు చెందిన రక్షణ మంత్రులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆర్మేనియా, మలావి, మడగాస్కర్ దేశాల మంత్రులు పాల్గొన్నారు. భారతదేశ సాంకేతిక రాజధాని బెంగళూరు భారతదేశ భవిష్యత్తును సృష్టించడమే కాదు, దాన్ని రూపొందిస్తుందని రాజ్నాథ్ అన్నారు. మాఘ పౌర్ణమి సందర్భంగా మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు. సంగమ స్థలం నుండి 4 వైపులా దాదాపు 15 కిలోమీటర్ల వరకు భక్తులు కనిపించారు. దాదాపు 2.5 కోట్ల మంది ఈ రోజు పుణ్యస్నానాలు ఆచరించినట్లుగా అంచనా. భక్తులపై హెలికాప్టర్ ద్వారా దాదాపు 25 క్వింటాళ్ల పూలు చెల్లారు. భారీ ట్రాఫిక్ జామ్ చోటు చేసుకోవడంతో నగరంలోకి వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. దీంతో భక్తులు దాదాపు 10 కిలోమీటర్ల దూరం నుండి నడిచే స్నాన ఘట్టాలకు చేరుకున్నారు. కేరళ కొట్టాయంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్లో ర్యాగింగ్ ఘటనలో 5 సీనియర్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 2 సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కాగా మిగిలిన 3 థర్డ్ ఇయర్ స్టూడెంట్స్. గడిచిన 3 నెలలుగా ఈ 5 తమని తీవ్రంగా ర్యాగింగ్ చేస్తున్నారని 3 ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కంప్లైంట్ చేయడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ 5 విద్యార్థుల్ని కాలేజ్ నుండి సస్పెండ్ చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేని శరద్ పవార్ సన్మానించడంపై ఉద్ధవ్ ఠాక్రే వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. షిండేని సత్కరించడం అంటే హోంమంత్రి అమిత్ షాను సత్కరించడమే అని సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా సాయంతోనే శివసేనను షిండే చీల్చారని ఆరోపించారు. సన్మాన సభలో షిండేని శరద్ పవార్ కొనియాడారు. జూన్, జూలైలో రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో కమల్ హాసన్ ను నామినేట్ చేస్తామని డీఎంకే తెలిపింది. గత ఏడాది లోక్సభ ఎన్నికల సందర్భంగా డీఎంకేకి కమల్ హాసన్ మద్దతు ప్రకటించారు. దానికి ప్రతిగా ఆయనను రాజ్యసభకు పంపిస్తామని డీఎంకే హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా కమల్ హాసన్ ను తమిళనాడు మంత్రి శేఖర్ బాబు కలిశారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడా ఉత్సవాల్లో భాగంగా అక్కడి మహారాణా ప్రతాప్ స్పోర్ట్స్ కాలేజ్ లో సీఎం పుష్కర్ సింగ్ ధామీ, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషా మొక్కలు నాటారు. మెడల్స్ గెలుచుకున్న ప్రతి క్రీడాకారుడి పేరుతో ఒక మొక్క నాటుతున్నామని సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన గోపాల్ రాయ్ ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఆమ్ ఆద్మీగా మారిపోయారు. ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన తన అధికారిక వాహనాన్ని వదిలిపెట్టి సొంత నానో కారులో ఆయన ఆప్ కార్యాలయానికి వచ్చారు.
వరుసగా 6 సెషన్లోనూ స్టాక్ మార్కెట్ నష్టాలు చవిచూసింది. సెన్సెక్స్ 123 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 27 పాయింట్లు తగ్గింది. ఈ పతనంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ₹1,00,000 కోట్ల క్షీణించింది. ఈ 6 సెషన్లు కలిపి సెన్సెక్స్ 3% పతనమైంది. మరోవైపు విచిత్రం, బీఎస్ఈలో 136 స్టాక్స్ అప్పర్ సర్క్యూట్ ని తాకాయి. Cancer Healer Center, a new beginning.